హాయ్ అండి, అందరికీ నమస్తే. పల్లెటూరు స్టైల్లో బొరుగు మంట కారపూస కానీ చక్రాలు ఎలా చేసుకోవాలనో చేసి చూపిస్తాను. నేను 1 కేజీ రేషన్ బియ్యానికి 1 కేజీ పచ్చిపప్పు తీసుకొని మరబట్టించాను పిండి. మళ్ళీ అందులో ఏమన్నా ఉంటాయేమోనని జల్లించుకున్నాను. కానీ నోకేమి రాలేదు, కానీ బాగా మెత్తగానే ఉంది పిండి. ఏమన్నా మిషన్లో ఇలా ఏమన్నా వస్తుంటే డస్ట్ బోస్ట్ అని జల్లెడ పట్టా. ఇప్పుడు కలిపి చూపిస్తాను. 20 గ్రాములు వాము వేసుకున్నాను. వాము ఎక్కువ వేసినా కానీ పిల్లలకి బాగుండదు. వాము వేసిన కారం వేస్తుంది. మా అత్తగారు వచ్చిందిలే ఈరోజు, ఆమె బాగా చేస్తుంది పల్లెటూరు స్టైల్లో, అందుకని చెప్పి చక్రాలు చేస్తున్నాను. ఇంకొంచెమే కారం సరిపోదు, కొంచెమే సరిపోద్ది. గోరువెచ్చగా 1 లీటర్ నీళ్ళు కాగబెట్టుకొని అందులో కల్లుప్పు వేసుకొని కొంచెం ఆరాలి, గోరువెచ్చని నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం 4 స్పూన్లు నూనె వేసుకుంటే బొరుగు మంట ఉంటాయి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా జిగటగా ఇలా మనం చేతికి తీసుకుంటే ఇలా జిగటగా ఉండాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే బాగా సాఫ్ట్గా ఉండాలి పిండి. బాండీ పెట్టి నేను 1/3 కేజీ ఆయిల్ పోసాను. ఎందుకంటే బాండీ నిండా పోస్తే పొంగొచ్చి పైకి వస్తుందని చెప్పి 1/3 కేజీ పోసా. 5-6 చక్రాలు చేసుకున్నాక ఆయిల్ నిండా పోసుకోవచ్చు. ఇగో ఈ అమ్మాయి మా ఇంటి దగ్గర అమ్మాయి, నేను ఏదన్నా హెల్పింగ్గా పిలిస్తే వస్తుంది పాపం, చాలా మంచి అమ్మాయి. కొంచెం హెల్ప్ చేద్దు కానీ రమ్మంటే వచ్చింది. ఆమె మా అత్తగారు ఈరోజు ఊరి నుంచి వచ్చింది. నేను ఒక్కదాన్ని అయితే చేయలేను, కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి ఈరోజు జనవరి 1 అని మా అత్తగారు వస్తే మా ఇంటి దగ్గర అమ్మాయిని కూడా పిలిచా. ఈ అమ్మాయి పేరు లక్ష్మి, చాలా మంచి అమ్మాయి, హెల్ప్ చేస్తుంది ఎప్పుడన్నా. ఇంకా తిరగేసినావు కదా, ఇంకా తీ. గిత్తలోనే ఉంటుంది. చక్రం మాడిపోతుంది, చక్రంది. ప్లేట్లో పెట్టు, ప్లేట్లో పెట్టు నూనె ఒడిసిపోయాక. పెట్టు, అందులో పెట్టు. ఇదిగో చూడండి, పల్లెటూరు స్టైల్లో కారపూస రెడీ అయిపోయింది. ఇది సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజు. ఇందులో ఏమీ లేదు. వాము 20 గ్రాములు, 2 కేజీలు అంటే 1 కేజీ బియ్యపిండి, 1 కేజీ శనగపిండి, 20 గ్రాములు వాము, 50 గ్రాములు కారము, కొంచెం ఆయిల్ 4 స్పూన్లు, 7 నీళ్ళతో కలుపుకుంటే ఈ విధంగా బొరుగు మంట ఉంటాయి. చూడండి, కొట్టుకుంటే బొరుగు మంట ఎలా ఉన్నాయో. ఈ విధంగా చేసుకుంటే పల్లెటూరు స్టైల్లో చక్రాలు నిలవండా కానీ బాగుంటాయి, బొరుగు అంట. పల్లెటూరు స్టైల్లో చక్రాలు రెడీ అయిపోయినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.